కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధస్సు అనేది మనుషుల మాదిరిగా ఆలోచించగల, నేర్చుకోగల, నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యాన్ని యంత్రాలకు లేదా కంప్యూటర్లకు ఇవ్వడమే. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా సంక్షిప్తంగా ఏఐ అని పిలుస్తారు. ఇది 21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన సాంకేతికతల్లో ఒకటి. ప్రస్తుతం మన జీవనశైలిని మార్చేస్తున్న విప్లవాత్మక ఆవిష్కరణల్లో ఇది ఒకటి. ఏఐ యొక్క ప్రధాన లక్ష్యం మానవ మేధస్సును అనుకరించడం. దీనిలో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి విభాగాలు ఉంటాయి. ఈ విధానాల ద్వారా కంప్యూటర్లు పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించి, వాటిలోని నమూనాలు తెలుసుకొని, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. నేటి రోజుల్లో మనం ఉపయోగించే అనేక సాంకేతిక పరికరాలు ఏఐ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు, గూగుల్ అసిస్టెంట్, సిరి, అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్లు, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రికమెండేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఏఐ శక్తితో పనిచేస్తున్నాయి. ఏఐ అనేక రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతుంది. వైద్య రంగం, రోగాలను ముందుగా గుర్తించడంలో, మెరుగైన చికిత్సా మార్గాలను సూచించడంలో. వ్యవసాయం, మట్టి నాణ్యత, నీటి అవసరం, ఎరువుల పరిమాణం వంటి అంశాల్లో రైతులకు సహాయం. వాణిజ్యం, కస్టమర్ల ప్రవర్తన ఆధారంగా ఉత్పత్తుల సిఫార్సులు. విద్య, విద్యార్థుల అభివృద్ధికి అనుగుణంగా వ్యక్తిగత అధ్యయన మార్గాలు. రహదారి మరియు రవాణా, స్వయంచాలక కార్లు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు. అయితే ఏఐకు సంబంధించి కొన్ని ఆందోళనకర అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇది మానవ ఉద్యోగాలను తగ్గించవచ్చనే భయం ఉంది. కొంతవరకు యంత్రాలు మానవుల కన్నా వేగంగా మరియు ఖచ్చితంగా పనిచేయగలవు. దాంతో మనుషుల మీద ప్రభావం పడే అవకాశముంది. అలాగే, ఏఐ ద్వారా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ నైతిక పరంగా సరైనవవ్వకపోవచ్చు. ఈ కారణాల వల్ల, కృత్రిమ మేధస్సును సరైన నియంత్రణతో, మానవ విలువలకు అనుగుణంగా వినియోగించాల్సిన అవసరం ఉంది. ఇది మన జీవితాలను సులభతరం చేయగలదు, సమర్థతను పెంచగలదు. కానీ, అది మానవులను భద్రంగా, నైతికంగా ముందుకు నడిపించాల్సిన సాధనంగా మారాలి. తగిన నియమాలు లేకపోతే, ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీయవచ్చు. ముగింపు: కృత్రిమ మేధస్సు ఒక ఆశీర్వాదంగా మారాలంటే, దాన్ని మానవాళి మేలు కోసం ఉపయోగించాలి. ఇది సాంకేతికత మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించే సాధనం. అందుకే దీన్ని జాగ్రత్తగా, బాధ్యతతో ఉపయోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత.